82, 83 10వ తరగతి ఈ బ్యాచ్ రీయూనియన్ అధ్యక్ష వహిస్తూ మన మెహర్ గారు చెప్పిన విషయాల కన్నా 3 విషయాలు నీకు చెప్పాలనుకున్నాను. మేము అందరం ఇక్కడ 42 సంవత్సరాల తర్వాత కలుసుకొని ఈ పాత స్మృతులను గుర్తెచ్చుకుంటూ మేము కాలేజ్ డేస్లో, మేము స్కూల్ డేస్లో ఏమి చేసామో, ఎట్లా చేసామో, ఎలా అలరా చేస్తుండే వాళ్ళమో, ఫ్రంట్ బెంచ్ ఎలా కూర్చుండే వాళ్ళమో, తర్వాత టీచర్స్ ఎట్లా ఉండేవాళ్ళమో, ఎలా చదువుకునే వాళ్ళమో, ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చి చదువు విషయంలోనేంటి, అల్లరి విషయంలో మేము ఎలా ఉండేవాళ్ళం అన్నది ఆ పాత గుర్తులంటే మేము తెచ్చుకొని చక్కగా ఆనందిస్తూ, మేము దూర ప్రదేశంలో ఉన్నప్పటికీ, ఉన్నతమైన పొజిషన్లో ఉన్నప్పటికీ మేము అందరము టైం తీసుకుని అందరితో ఒకళ్ళు మా యొక్క సంతోషాన్ని పంచుకోవాలని చెప్పి ప్రస్తుతం ఉన్న మా వర్క్ ప్రెషర్స్ని అన్నిటి నుండి మనం తప్పించుకొని దాని నుండి దూరంగా ఉంటూ ఒక్కరోజైనా మేమందరం చక్కగా నా పాత స్నేహితులతో మంచి సమయం గడపాలనే ఉద్దేశంతో మేమందరం చక్కగా వచ్చి మా పాత స్మృతులు గుర్తెచ్చుకొని ఎంతో ఆనందంగా, ప్లస్ అదే కాకుండా అందరం కలిసి భోజనం చేయడం అన్నది కూడా మాకు చాలా ఆనందం అనిపించింది. మా పాత ఫ్రెండ్స్ చాలామంది ఒక 40 సంవత్సరాల క్రితం మేము ఎవరైతే కలుసుకున్నామో వాళ్ళంతా సెటిల్ అయిపోయి వాళ్ళ చిల్డ్రన్ కూడా మ్యారేజ్ చేసుకున్నప్పటికీ, వాళ్ళు పెద్దవాళ్ళైనప్పటికీ వాళ్ళు టైం తీసుకుని వచ్చి మాతో సమయం గడపాలని చెప్పేసి వాళ్ళు మాతో ఇక్కడ వచ్చింది మేము చాలా సంతోషిస్తున్నాము. అదే కాకుండా మేము ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి ఇది ఇట్లాగ వచ్చి మేము రెగ్యులర్గా ఒకరినొకరు కలుసుకోకుండా ఏదైనా కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, వాళ్ళు ఏదైనా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, వాళ్ళకి ఏదైనా జాబ్ పరంగా కానీ ఏదైనా మేము ఒక సహాయపడాలనే ఉద్దేశంతో కూడా మేము ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మా ఆలోచనలు ఉన్నవి. ఈ సంవత్సరమే కాకుండా గత 3 సంవత్సరాల నుంచి మేము కలుస్తున్నప్పటికీ దీని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, దీని ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, ఇంకా ఎక్కువ నెంబర్ వచ్చేటట్టు. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరగా మా గ్రూప్లో 105 మెంబర్స్ ఉన్నారు. మాకు మొత్తం ఏ సెక్షన్ నుంచి ఈ సెక్షన్ వరకు ఉండేది, అన్ని గ్రూపులు కలిపి దగ్గర 150 ఉన్నారు. ఇంకా మేము మనుషులను అలాగే యాడ్ చేసుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పి, ఇంకా బలపరచాలని చెప్పేసి మా స్నేహితుల ద్వారా ఒక కోర్ టీమ్ని తయారు చేసి ఈ అసోసియేషన్ ఇంకా స్ట్రాంగ్ చేయాలని చెప్పి మా ఉద్దేశము. సో రాబోయే దినాల్లో కూడా మేము ఇలాగ కలుసుకుని సంతోషించి ఆనందించేటట్టు భగవంతుడు అందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి, ఎవరైతే మాతో జర్నీ చేయలేక ఎవరైతే మరి ఈ లోకంలో లేరో వాళ్ళు కూడా మా యొక్క కండోలెన్సెస్ ఎక్స్ప్రెస్ చేస్తూ, ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ 1982, 83 సంవత్సరంలో ఏఎఫ్డిటి హై స్కూల్ మలికిపురంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులం అందరం కూడా 2023లో మొదటిసారి రీయూనియన్ పెట్టుకుని, అప్పటి నుంచి ఇది ముచ్చటగా 3వసారి రీయూనియన్ పెట్టుకున్నాం. దీనికోసం చాలా దూరాల నుంచి, ఈవెన్ విదేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు, వివిధ ప్రాంతాల్లో, వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డ వాళ్ళు అందరూ కూడా, మంచి అత్యున్నతమైన పొజిషన్స్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒకే చోటకు చేరుకుని ఈ విధంగా చేసుకోవటం మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇలాగే కూడా ఎప్పుడూ మేము ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ఆశిస్తున్నాము. ఇకపై కూడా మేము అలాగే మా గ్రూపులో ఇంకా చాలామంది విద్యార్థులు ఉండాలి. అందులో కొంతమంది ఈ కాలం చేశారు, ఈ లోకంలో లేరు, వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తున్నాము మేము. ఇక ముందు కూడా మా దాంట్లో ఎవరికైనా ఏమైనా చారిటీ కావాలన్నా కూడా మేము అందరం కలిసికట్టుగా ఒకే పంథా మీద ఉండి, ఒకే మాట మీద ఉండి చేద్దాం అనుకుంటున్నాం. కూడా ముందు కూడా మంచి కార్యక్రమాలతోటి, ఒక గెట్ టుగెదర్ తోటి, అల్యూమిని మీట్ తోటి మేము అందరం కలుసుకుంటామని చెప్పేసి ఈ సమయంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఇంతకుముందు కూడా మేము మాకు ఒక క్లాస్మేట్ అయిన మా శ్రీరామ్ అనే వ్యక్తికి, ఆయనకి గుండె ఆపరేషన్ జరిగింది. దానికి మా వాళ్ళందరూ ఇతోధికంగా సాయం చేశారు. ఆయనకి చాలా హెల్ప్ అయింది, చాలా సంతోషించాడు ఆయన. ఇదే విధంగా కూడా మేము ఇక ముందు కూడా మేము సాయం చేయడానికి మేమందరం కూడా రెడీగా ఉంటాము. ఒకే మాట మీద మా వాళ్ళందరూ ఒకే మాట మీద ఉండటం నిజంగా ఇందులో చాలా ఆనందించదగ్గ విషయం. ఏమైనా ఒక్క కాల్ ఇస్తే సరిపోతుంది, మా వాళ్ళందరూ కూడా వచ్చేస్తుంటారు. దగ్గర 70 మంది పైనే ఈరోజు ఇలా కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది.